See, you don't believe God is a rewarder. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు నమ్మట్లేదు. You don't believe that God is watching every action. దేవుడు ప్రతి కార్యాన్ని గమనిస్తున్నాడు నమ్మట్లేదు. You don't believe that God is counting every word and every thought and every action in your life. నీ జీవితంలో ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఒక్క చర్యను దేవుడు చూస్తున్నాడు నమ్మట్లేదు. How can you not make changes? మార్పులు ఎలా చేయకుండా ఉండగలవు? How do you say you believe in God దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటూ and then be in a relationship with another person that you want to get married to who is not even a child of God? దేవుని బిడ్డ కానీ ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆ సంబంధంలో ఎలా ఉండగలవు నీవు? How do you plan to get married to an unbeliever? అవిశ్వాసితో వివాహం చేయడానికి ఎలా సిద్ధమవుతాం? How? ఎలా? How? ఏ రీతిగా? When you say you believe in God, దేవునిలో విశ్వాసం ఉందని చెప్పుకుంటూ, see, that is like God saying, Isaac, stay in the land of famine. దేవుడు ఇస్సాకును కరువు ప్రాంతంలో ఉండమని చెప్పి, And then you keep saying, no, I believe in God, I believe in God, I believe in God, I believe in God. And then you marry an unbeliever. నేను దేవుని నమ్ముతున్నాను చెప్పుకుంటూ అవిశ్వాసితో వివాహం చేసుకుంటే, And now you expect the blessing of God here. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎదురు చూస్తే, You want to see the blessing of God here. ఇక్కడ దేవుని ఆశీర్వాదం చూడాలనుకుంటే, ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? నిజంగా దేవుణ్ణి ఉన్నాడు అని నమ్ముతున్నట్లయితే, ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు అంటే మన జీవితంలో దాని ప్రకారముగా ఆ మార్పు కనిపించాలి, ఆ తీర్మానాలలో చేంజ్ కనిపించాలి. మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ భర్తతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నావు? ప్రార్థన చేసుకున్నావు, దేవుడు ఆఖరికి నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో ఉన్న నాయకుడితో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ కంపెనీ ఓనర్ గురించి ఏమని మాట్లాడుతున్నావు? నీ లీడర్ గురించి ఏమని మాట్లాడుతున్నావు? అందరూ ప్రతిఫలము అనండి. ప్రతిఫలము వచ్చేది ఆయన కృప వలన కాదు, రక్షణ ఆయన కృప వలన వస్తుంది. ప్రతిఫలము మన క్రియల ద్వారా వస్తుంది, మన క్రియల ద్వారా వస్తుంది. నాయకులు అన్నాము, నీ జీవితంలో ఆత్మీయ నాయకుల్ని ఎలాగా, వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పాస్టర్తో ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుడిని అంటే నాకు వీళ్ళందరూ వేస్ట్ అండి, నాకు దేవుడు డైరెక్ట్. ఏ దేవుడితో అయితే నీకు డైరెక్ట్ టచ్ ఉందో ఆ దేవుడే నీకు పాస్టర్ని ఇచ్చాడు. ఏ క్రైస్తవుడు కూడా నాకు పాస్టర్ అక్కర్లేదు అనే క్రైస్తవుడు లేడు. నాకు కూడా పాస్టర్ ఉండాలి. ప్రతి పాస్టర్కి ఒక పాస్టర్ అవసరం. ఏ పాస్టరు, ఏ బిషప్, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళు, నువ్వు ఏ టైటిల్ పెట్టుకో, నా పైన లేకపోతే ఒక నాయకుడు నాకు అక్కర్లేదు, నేను ఎవరికి లోబడక్కర్లేదు అనే స్థానము దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. నేను ఎవ్వరికి లోబడక్కర్లేదు అనే స్థానము ఒక్కడికే ఉన్నది, అది యేసుక్రీస్తుకి మాత్రమే. యేసుక్రీస్తుకి మాత్రమే. ఒక క్రైస్తవుడిగా ఉన్న తర్వాత దేవుడు ఒక సంఘంలో నాటబడు అని చెప్పినప్పుడు, పర్లేదులేండి అదంతా తర్వాత మాట్లాడదాం, నాకు ఉద్యోగం గురించి అయితే మీరు ప్రార్థన చేయండి మర్చిపోవద్దు, నా వీసా గురించి మాత్రం ప్రార్థన చేయండి మర్చిపోవద్దు. నాటబడు అన్నప్పుడు నువ్వు నాటబడుతున్నావా? ఇది నేను ఎస్పెషల్లీ న్యూ సిటీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ మధ్యన నేను చాలాసార్లు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన అవసరతలకు వచ్చి, లేకపోతే వెనకాల ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత అడుగుతాను, ఎప్పటి నుంచి వస్తున్నా అంటే 2 years అయిందండి, 1 year అయిందండి, 6 months అయిందండి, 3 years అయిందండి అంటారు. ఎవరితో అన్నా కనెక్ట్ అయి ఉన్నారా అండి మీరు చర్చ్లో? లేదండి, వచ్చి వెళ్ళిపోతుంటాం. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, వచ్చి వెళ్ళిపోద్ది అలాగా అని? ఎందుకు చెప్తున్నాను? నా సొంత ఆలోచన అది. ఎందుకు చెప్తున్నాను? ఆయన వాక్యంలో చెప్పాడు కాబట్టి.
వాక్యంలో చెప్పాడు కాబట్టి ఆ వాక్యంలో చెప్పిన దానికి నువ్వు విధేయత చూపించగలిగినట్లయితే, చూడండి, సాతాను అందుకనే మోసగించేవాడు. వాడికి శక్తి లేదు, కానీ మిమ్మల్ని మోసగించాడనుకో మీరే వాడికి శక్తి ఇస్తున్నారు. చూడండి, ఇది మనం ఎక్కడ కూడా ఈ విధంగా మనం ఆలోచించాం. సంఘం వచ్చేటప్పటికి సాతాను ఈ ఒక్క ఆలోచన మన మనసులో పెడతాడు. అది చాలా మంది క్రైస్తవులు నమ్ముతారు. ఎవరు కూడా ఏ కాలేజ్కి వెళ్తున్నావు అంటే జనవరి నుంచేమో ఈ కాలేజ్కి వెళ్తాను, ఇది చైతన్యకి వెళ్తాను, దాని తర్వాత నారాయణకి వెళ్తాను, దాని తర్వాత వేరే కాలేజ్కి వెళ్తాను, తర్వాత అప్పుడప్పుడు ఊరికి వెళ్ళిపోయాను అనుకోండి, ఊర్లో ఇంకొక కాలేజ్ అటెండ్ అవుతాను. ఎవరు చేశారు అలాగే ఎడ్యుకేషన్ చెప్పండి? అక్కడ మనకి తెలివి వచ్చేసింది. ఓహో, 2-3 కాలేజీలు ఒకేసారి అటెండ్ అవ్వకూడదంట, ఒకే దగ్గరే ఉండాలంట. ఎందుకు తెలుసా? మనం అక్కడ ఫీజు కడుతున్నాం కాబట్టి, సర్టిఫికెట్ ఇవ్వడనే భయానికి. సంఘం అనుకో, సర్టిఫికెట్ లేదు, ఫీజు లేదు, ఏం లేదు. మళ్ళీ ఏసీ వేడిగా ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు, చల్లగా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. హోటల్కి వెళ్తున్నట్టు అనమాట. సో బాగున్న రోజులు మంచిగా వెళ్తాం అక్కడికి. పార్కింగ్ సరిగ్గా లేదనుకోండి, పార్కింగ్ బాగాలేదు, ఇంకొక చర్చ్ చూసుకుందాం. ఏంటో పాస్టర్ ఈ మధ్యన ఎప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక చర్చ్ చూసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? నాటబడి ఉండు. ఎందుకు? అక్కడ కట్టబడుతుంది నీ జీవితము, అక్కడ కట్టబడుతుంది నీ జీవితము. ఎవరన్నా ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తారంటే కొన్ని రోజులు గూగుల్ అండి, కొన్ని రోజులు యాపిల్ అండి, కొన్ని రోజులు మైక్రోసాఫ్ట్ అండి, కొన్ని రోజులు రిలయన్స్కి వెళ్తాను, ఒక్కొక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్తాను ఆఫీస్కి, ఒక్కోసారి దూరం వెళ్ళాలనిపించింది అనుకోండి వెళ్ళిపోతాను యాపిల్. కొద్దిగా దూరం మాకు, కానీ వెళ్తాను యాపిల్కి కూడా. వారానికి ఒకసారి వెళ్తుంటాను యాపిల్కి. కానీ వాళ్ళ టైమింగ్స్ కొద్దిగా బాగాలేదండి, అందుకని ఇప్పుడు ఈ మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను మా ఇంటి దగ్గరికి. గూగుల్లో అయితే ఇంజనీర్గా చేస్తాను, రత్నదీప్లో అయితే సెక్యూరిటీ గార్డ్ లాగా చేస్తాను అప్పుడప్పుడు. మార్చుకుంటావా చెప్పండి? సో లోక విషయాలు వచ్చేటప్పటికి అంత తెలివి ఉంటే మనకి, దేవుని వాక్యానికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది ఆ తెలివి? ఏమవుతుంది తెలుసా? మోసగింపబడుతున్నాము. అందుకని ఏమవుతుంది? లేని దాని కొరకు, అంటే లేదు అనే దాని కొరకు మనం కష్టపడతా ఉంటాం లోకంలో. కానీ వాక్యంలో ఒక దగ్గర నాటబడి, ఒక దగ్గర వాక్యము విత్తబడుతున్నప్పుడల్లా ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఏమవుతుంది? నువ్వు ఎదుగుతావు, నీ జీవితంలోంచి ఫలము వస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రతి ఫలము కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకని చాలా మంది క్రైస్తవ జీవితంలో ఏమవుతుంది? ఏదైతే ఉన్నదో తెలియకుండా లేని వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తుంటారు. దే కీప్ చేసింగ్ ఆఫ్టర్ థింగ్స్ దట్ దే ఆల్రెడీ హ్యావ్. వారికి ఉన్న వాటి వెనకాలే మళ్ళీ పరిగెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ అబ్రహాము గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఎప్పుడు క్రియ చేసినా లేని దాన్ని పొందడానికి చేయలేదు, ఉన్నది అని నేను నమ్ముతున్నానని రుజువుగా చేశాడు. ఆయన రుజువుగా చేశాడు. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళికలో మనకి లేనిది అనేది ఏదీ లేదు. మన జీవితానికి కావలసినది ప్రతిదీ కూడా ఆయన మనకి అనుగ్రహించాడు. నెక్స్ట్ వీక్ మనం పేతురు యొక్క జీవితం నుంచి నేర్చుకోబోతున్నాం.
ఆయన జీవితము ద్వారా మనము విశ్వాసానికి ఏ విధముగా మనము ఈ క్రియలు చేస్తున్నప్పుడు ఏ విధముగా దేవుని యొక్క కాపుదలలో జీవించగలుగుతాం, ఏ విధముగా మన జీవితానికి ప్రతి దాని గురించి దేవుడు ఆలోచించి ఎలాగ సమకూర్చాడో మనం తెలుసుకుంటాం. అందరూ లేచి నుంచుంది. ఈరోజు బ్రేక్ త్రూ సండే. ఈరోజు మీరు ఇక్కడ ఉండి ఈ వాక్యం విన్న తర్వాత, పాస్టర్ గారు నా జీవితంలో ఇంకా అద్భుత కార్యము జరగాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను, ఇటువంటి సమయంలో ఎస్పెషల్లీ నీ శరీరంలో ఒక అద్భుత కార్యము జరగాలి అన్నప్పుడు దేవుడు నీ క్రియల కొరకు చూడట్లేదు. ఇక్కడ దేవుడు నీ జీవితంలో చూసే దేని కొరకు? విశ్వాసము కొరకు. విశ్వాసము కొరకు. సో గుర్తుపెట్టుకోండి, ఏ వాక్యము విన్నా, ఎవరో బోధించినా నువ్వు ఉన్న స్థానము బట్టి దాని గురించి ఆలోచించాలి. సో నేను చెప్తున్నటువంటి బోధ, నీకు యేసుక్రీస్తు నీ జీవితంలో లేడు, నువ్వు ఒక పాపిగా జీవిస్తున్నావు అంటే నీ జీవితంలో కావాల్సింది విశ్వాసము. విశ్వాసము ద్వారా ఆయన కృప పొందుకోగలవు. కానీ నువ్వు ఆల్రెడీ ఒక క్రైస్తవుడివి, నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరగాలి, అది నీ శరీరంలో జరగాలనుకోండి, దానికి ఎన్నో రోజులు పట్టక్కర్లేదు. ఈ రోజు నువ్వు ఈ డోర్స్ నుంచి బయటికి వెళ్ళక ముందర హీలింగ్ అంటే స్వస్థత నువ్వు పొందుకొని వెళ్ళగలుగుతావు. కానీ కొంతమంది జీవితంలో ఏంటి, అది మీ 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 వ్యాపారంలో అవ్వచ్చు. కొంతమంది జీవితంలో మీరు వ్యాపారం లేకపోవచ్చు, కానీ మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి. అది కేవలము ఒక క్షణమున ప్రార్థనతో మాత్రమే జరిగేది కాదు. అందులో మీరు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు ఇప్పటి వరకు మీ జీవితంలో, ఇప్పటి నుంచి ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలి దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి మీరు మీ జీవితంలో ముందర ఒకరు ప్రార్థన చేశారు, నేను అవ్వుండొచ్చు, పాస్టర్ అర్పిత అవ్వచ్చు, వేరే చర్చిలో ఎవరైనా చేసి ఉండొచ్చు. అటువంటి సమయంలో ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వబడి ఉండొచ్చు, లేకపోతే అప్పుల్లో ఉండొచ్చు, దేవుడు అద్భుత కార్యం చేసి ఆ అప్పు నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ దాని తర్వాత మీరు వర్ధిల్లాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక ప్రార్థన చేయించుకోవడం కాదు. ప్రార్థన చేయించుకున్న తర్వాత కూడా మీరు మార్గములు మార్చుకోవాలి, మీ తీర్మానాలు మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. సో ఈరోజు నీకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితి బట్టి దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. I want you to speak to God based on the situation and the place that you are in your life. నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి, ఆ స్థానాన్ని బట్టి దేవునితో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. For everyone that needs a breakthrough, I want you to come to the front and we will pray for you. మరి బ్రేక్ త్రూ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను, మీకోసం ప్రార్థిస్తాను. Whether it is healing in your bodies, నీ దేహంలో స్వస్థత అయిన, whether it is a depression that needs to break, మీ జీవితంలో పోవాల్సిన ఒత్తిడైనా సరే, something, a demonic attack in your life, నీ జీవితంలో దురాత్మ దాడి ఏదైనా సరే, whatever it is, అది ఏమైనప్పటికీ కూడా that must be broken, అది విరిగిపోవాలండి. and you need deliverance in your life. నీ జీవితంలో విడుదల కావాలండి. I want you to make your way to the front. ముందుకు రావాలని కోరుతున్నాను. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో Every chain that must be broken will be broken. విరిగిపోవాల్సిన ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక. In the mighty name of Jesus. యేసు శక్తిగల And as you నామములో come to the front, I want you to lift your hands to heaven and I want you to begin to pray. ముందుకు వస్తుండగా మీరు చేతులెత్తి ప్రార్థించాలని And I want కోరుతున్నాను. you to begin to receive from God దేవుని నుంచి స్వీకరించాలని కోరుతున్నాను. everything that you need in your life నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి is abundantly supplied by Jesus. సమృద్ధిగా యేసు ద్వారా ఇవ్వబడింది. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Hallelujah. In the mighty name of Jesus. యేసు Worship Him. శక్తిగల నామములో. Hallelujah. And for those of you who are standing in your seats, I want you to lift your hands and I want you to worship God. ఎవరైతే కుర్చీలో ఉన్నారో దయచేసి మీ చేతులెత్తి దేవుని ఆరాధించాలని I కోరుతున్నాను. want you to praise Him. ఆయన స్తుతించాలని I కోరుతున్నాను. want you to worship Him. ఆయన ఆరాధించాలని కోరుతున్నాను. Worship Him with all of your heart. మీ హృదయం అంతటితో కూడా If you can pray in the Spirit, ఆత్మతో ప్రార్థించగలిగితే begin to pray in the Spirit. ఆత్మలో ప్రార్థిస్తాం. In the mighty name of Jesus. యేసు శక్తిగల In the నామములో. mighty name of Jesus. యేసు శక్తి. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవాని కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ కరికరము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా.
దేవా, ఈ వాక్యముతో మమ్మల్ని కడుగుతున్నావు. ఈ వాక్యము ద్వారా మా జీవితంలో కావలసినవన్నీ కూడా నువ్వు స్థిరపరుస్తున్నావని నమ్ముతున్నావయ్యా. దేవా, ఈరోజు ఇక్కడ నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఏదో అనుకోకుండా రావడం అనేది కాదు, ఏదో బై మిస్టేక్ వచ్చారని కాదు, కానీ నీ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక బట్టి ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నానయ్యా. దేవా, నీ వాక్యము ద్వారా ఎక్కడైతే మార్పులు జరగాలో అది జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, వాళ్ళ జీవితంలో బ్రేక్ త్రూ లేకపోతే ఒక అద్భుత కార్యము కేవలము బయటికి కనిపించడం మాత్రమే కాదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మార్పు, ఆ అద్భుత కార్యము వాళ్ళ హృదయంలోంచి మొదలవుతుందని నమ్ముతున్నానయ్యా. నీ వాక్యము విత్తబడ్డది, ఆ వాక్యము నుంచి 100 అంతటి పంట వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసముతో వచ్చారయ్యా, విశ్వాసముతో పొందుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. నీ మహిమ కొరకు జీవించును గాక. దేవ, ఎవ్వరు కూడా సాతాను యొక్క ప్రణాళిక బట్టి లేకపోతే సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవ్వరు కూడా మోసపోకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ ప్రతి ఒక్కరు నీ వాక్యంలో స్థాపించబడి నీ సంఘములో నాటబడి వర్ధిల్లును గాక అని, వాళ్ళ జీవితంలో ఎక్కడైతే మార్పు జరగాలో అది జరుగును గాక అని ప్రార్థిస్తూ, మరి ఒకసారి దేవా, ఈ డిసెంబర్ నెలకి నువ్వు ఇచ్చిన వాగ్దానము బట్టి మళ్ళీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 7 times more. విశ్వాసముతో పొందుకుంటున్నాము తండ్రి, విశ్వాసముతో స్వీకరిస్తున్నామయ్యా. 11 నెలల్లో ఎక్కడైనా వీళ్ళ జీవితంలో సాతాను ఏదైనా దొంగిలించినట్లయితే, వాళ్ళ సంతోషం అవ్వచ్చు, సమాధానం అవ్వచ్చు, వాళ్ళ వ్యాపారం అవ్వచ్చు, వాళ్ళ డబ్బు విషయం అవ్వచ్చయ్యా, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినట్లయితే, భార్య భర్తల మధ్యలో ఎక్కడన్నా ఇష్యూస్ వచ్చినట్లయితే, కొంతమంది జీవితాల్లో సమయము వ్యర్థమైపోయింది అనుకోవచ్చయ్యా. వాళ్ళ జీవితంలో టైం వేస్ట్ అయిపోయిందని సాతాను వచ్చి వాళ్ళ జీవితంలో సమయాన్ని దొంగిలించుండొచ్చు, కానీ యేసుక్రీస్తు నామములో ఏ సమయం అయితే సాతాను దొంగిలించిందో ఆ సమయానికి కూడా 7 times more బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను తండ్రి. కంటికి కనిపించకపోవచ్చయ్యా, మా మనసుకి అర్థం అవ్వకపోవచ్చు ఎలా చేస్తాడు దేవుడు అని, కానీ మా మనసులను అడగట్లేదు, విశ్వాసముతో నీ వాక్యంలో నమ్ముతున్నామయ్యా. అబ్రహాము మా తండ్రి ఎలాగైతే నిన్ను నమ్మాడో అదే విధముగా ఈరోజు నేను మిమ్మల్ని నమ్ముతున్నాము. ఆ కార్యము మా జీవితంలో మేము కల్లారా చూస్తాము, మా జీవితంలో మేము అనుభవిస్తాము. పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ భూమిలో ఈ నెలలో అనుభవించాలి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అది జరుగును గాక. దేవ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. దేవ, ఈ సర్వీస్ ముగింపులో కూడా ఇక్కడి నుంచి మేము విడిచిపెట్టిన ఈ స్థలాన్ని విడిచిపెట్టిన నీ సన్నిధి మాతో ఉంటుందని నమ్ముతూ, ఈ వారం అంతా కూడా దేవ నీ ప్రజలతో మాట్లాడి, నీ ప్రజల్ని నువ్వు కాపాడి, నీ ప్రజల్ని నువ్వు ఉన్నత స్థానానికి తీసుకెళ్తావని నమ్ముతూ,
దేవా, ఇప్పుడు వరకు నీ మేలుని అనుభవించినటువంటి రీతిలో వాళ్ళు ఈ వారము నిన్ను అనుభవించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిచర్యలు, వాళ్ళ వ్యాపారాలు, ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా మే దిస్ డిసెంబర్ బి ద బెస్ట్ డిసెంబర్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో అనుభవించిన ప్రతి డిసెంబర్ కన్నా ఈ డిసెంబర్ అన్నిటికన్నా శ్రేష్టమైనది అవును గాక అని ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అనండి. కమాన్, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. గ్లోరీ 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 బీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. మొన్న ఒక చిన్న మీటింగ్ అవుతున్నప్పుడు ఒక సర్వెంట్ లీడర్స్ మా చర్చ్లో కొంతమంది సర్వ్ చేసే వాళ్ళతో అన్నాను, మన దేశంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు. నేను ఒక వారము 2 వారాల క్రితం అన్నాం, మనమందరం కూడా దేవుని యొక్క వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో భాగం మనము. And we need to know the role and the part that we are supposed to play and do it well. దానిలో మనం నిర్వహించాల్సిన పాత్రను, బాధ్యతను ఎరిగి చేయాలి. మనం అందరం కూడా ఈ సంఘంలో మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు. ఆల్మోస్ట్ 2 గంటలు అవుతుంది, వెనకాల వాళ్ళు కూడా ఎవరు ఇంకా వెళ్ళలేదు, అక్కడే నుంచొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. I believe there is a hunger for the word of God like never before in our nation. మన దేశంలో మునుపెన్నడూ లేని రీతిగా వాక్యం కొరకైన ఆకలి ఉన్నదని నమ్ముతున్నాను. And the more the word is sown, వాక్యం ఎంతగా విత్తబడుతుందో, the more the church is built on that word. వాక్యం మీద సంఘం ఎంతగా కట్టబడుతుందో. The church of the Lord Jesus Christ in India, భారతదేశంలో క్రీస్తు యొక్క సంఘము, I'm telling you, we will shine brighter than anything that the world has ever known. లోకమెన్నడూ చూడనంత గొప్పగా మనం ప్రకాశించబోతున్నాము. And it is a privilege for us to be born in such a time as this. ఇటువంటి కాలంలో జన్మించడానికి ఎంతో ఆధిక్యత మనకిది. Don't believe that we are in the dark ages of the church. ఈ సంఘం యొక్క చీకటి యుగంలో ఉన్నామని నమ్మొద్దు. We are in the best days of the church. సంఘంలో అతి శ్రేష్టమైన దినాలలో మనం The greatest days of the church. సంఘం యొక్క గొప్ప దినములలో, And we are going to see great and mighty things done. గొప్ప బలమైన కార్యములు చూడబోతున్నాము. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన. ఆమేన్. కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసు నామములో శుభములు. న్యూ సిటీ చర్చ్ ద్వారా డిసెంబర్ 25వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ మిరాకిల్ సర్వీస్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉదయం 10 గంటల నుండి ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరి జీవితాల్లో అద్భుత కార్యాలు మరియు గొప్ప సాక్ష్యములతో తిరిగి వెళ్తారని మేము నమ్ముతున్నాము. దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ బెంజమిన్ కొమ్మనపల్లి జూనియర్ గారు మరియు పాస్టర్ అర్పితా కొమ్మనపల్లి గారు ఈ క్రిస్మస్ దినమున మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసెదరు. మరియు క్రిస్మస్ యొక్క అద్భుతమైన ఆరాధన మరెన్నో ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోతున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయే ఈ గ్రాండ్ క్రిస్మస్ సర్వీస్ కి న్యూ సిటీ చర్చ్ తరపున చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో కలిసి ఈ సర్వీస్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010103637 ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 917023195509. IFSC కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి.
ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పాస్టర్ బెన్ గారు రానున్న రోజుల్లో అనేక ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 12వ తారీఖున చింతల్లో, డిసెంబర్ 14వ తారీఖున లూథరన్ చర్చ్ లక్డీ కపుల్ హైదరాబాద్లో, డిసెంబర్ 17వ తారీఖున BHELలో, డిసెంబర్ 18వ తారీఖున జహీరాబాద్లో. ఈ సంఘంలో జరిగే ఆరాధనల ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని యేసుక్రీస్తు నామమున కోరుకుంటున్నాము. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.